ఈ సాక్షి పోర్టల్ మనకి ఎంపీ ల్యాడ్స్ ఏవైతే ఉన్నాయో, ఎంపీ ల్యాడ్స్ స్కీమ్ మనకు తెలుసు కదా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించి లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అని చెప్పేసి అంటారు. ఈ ఎంపీ ల్యాడ్ స్కీమ్ వచ్చేసి మనకు 1993లో స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ప్రతి ఎంపీకి తన కాన్స్టిట్యూషన్లో డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి 5 కోట్లు ప్రతి సంవత్సరం కూడా నాన్ ఎక్స్పైర్డ్ ఫండ్స్ అని అంటారు. సో ఒకవేళ 1 ఇయర్ లోపు కనుక ఆ ఫండ్స్ని ఖర్చు పెట్టకపోతే అవి మళ్ళీ పోస్ట్పోన్ అంటే ఎక్స్పైర్ అవ్వవు, మళ్ళీ ఖర్చు పెట్టుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో 1993లో లాంచ్ చేయడం జరిగింది. ఏంటి? మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అన్నమాట. సో దీన్ని మానిటర్ చేయడం కోసం మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో ఈ ఎంపీ ల్యాడ్స్ ఏదైతే స్కీమ్ ఉందో, ఈ ఎంపీ ల్యాడ్స్ స్కీము బేసిక్గా ఇంప్లిమెంట్ చేసేది, మానిటర్ చేసేది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మాస్పీ. సో ఈ మినిస్ట్రీ వాళ్ళు ఈ ఏదైతే ఎంపీ ల్యాడ్స్కి సంబంధించినటువంటి ఫండ్ అలొకేషన్ కానీ, అదేవిధంగా ప్రోగ్రామ్స్ ఏవైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి డెవలప్మెంట్ ఈ ఎంపీ ల్యాడ్స్ ఫండ్ కింద డెవలప్ చేస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కీన్ మానిటరింగ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ సాక్షి పోర్టల్ని ఎప్పుడు లాంచ్ చేశారు? 2023లోనే లాంచ్ చేయడం జరిగింది. అయితే దీని యొక్క రిజల్ట్స్ చాలా బాగా ఉన్నాయి అని చెప్పేసి ఇటీవల కాలంలో తెలియజేయడం జరిగింది. అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది, కాబట్టి కంపల్సరీగా అడుగుతారన్నమాట. సో ప్రీవియస్ కరెంట్ అఫైర్ అయినప్పటికి కూడా, అంటే ప్రీవియస్ ప్రోగ్రామ్ అయినప్పటికి కూడా తరచూ న్యూస్లో ఉన్న వాటిపైన అడుగుతారు, కాబట్టి కంపల్సరీ చూసుకోవాలి. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ ఎంపీ ల్యాడ్. సో మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఇన్ కొలాబరేషన్ విత్ ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ సాక్షి పోర్టల్ ఏదైతే ఉందో అది మాస్పీ నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొలాబరేషన్తో చేయడం జరుగుతుంది. ఏప్రిల్ 1, 2023లో ఈ సాక్షి పోర్టల్ని చేయడం జరిగింది. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం, ఆబ్జెక్టివ్ ఏంటి అంటే రియల్ టైమ్ ట్రాకింగ్. ఏదైతే ఫండ్ అలొకేషన్ చేస్తారో ప్రాజెక్ట్కి దాని యొక్క రియల్ టైమ్ ట్రాకింగ్, ట్రాన్స్పరెన్సీ, డిజిటల్ ఎఫిషియన్సీని పెంచడానికి కోసం అని చెప్పేసి ఈ సాక్షి పోర్టల్ని తీసుకురావడం జరిగిందనమాట. సో దీంట్లో కీ ఫీచర్స్ ఏంటి అంటే ఎండ్ టు ఎండ్ డిజిటల్ ఫండ్ ఫ్లో. సో ఏంటంటే పూర్తిగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్లోనే, ఎక్కడ కూడా మాన్యువల్ ట్రాన్సాక్షన్స్ అనేటివి ఉండవు. రియల్ టైమ్ ప్రోగ్రెస్ మానిటరింగ్, అదేవిధంగా కస్టమ్ డాష్ బోర్డ్స్ ఫర్ ఎంపీస్, డిస్ట్రిక్ట్ అథారిటీస్ కూడా కస్టమ్ మానిటర్ డాష్ బోర్డ్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. డిజిటల్ ఫండ్ రిలీజ్ మెకానిజం, మొబైల్ యాప్ ఇంటిగ్రేషన్, ఎంపీస్ కెన్ రికమెండ్ అండ్ ట్రాక్ ది గో. సో ఇదన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ సాక్షి పోర్టల్. న్యూస్లో ఉంది, కంపల్సరీ ఇంపార్టెంట్. మనకి ఏ ఇయర్లో కూడా